కుమార పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన అద్వితీయ నామంలో మీకందరికీ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న మరి కుటుంబ సభ్యులకు, అందులోని బిడ్డలకు, మరి దైవజనులందరికీ, వారి కుటుంబాలకు, గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డకు, వారి వారి ద్వారా పరిచయమైన ప్రతి బిడ్డలకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి వందనములు, శుభములు తెలియజెప్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఒక దేవుని పాట పాడుకుని దేవుని స్తుతించి ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. ఉదయకాల ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, నాలో శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా ఆంతర్యములో పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. నాలో శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు గనుక నీకు స్తోత్రాలు. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు గనుక నీకు స్తోత్రాలయ్యా. యెహోవాను నామమున తెలియబడిన వాడా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యెహోవా ఈరే నీకు స్తోత్రాలు నాయన. తండ్రి యెహోవా షాలోమ్ నీకు స్తోత్రం నాయన. యెహోవా షమ్మా నీకు స్తోత్రాలు.
యెహోవా నిస్సీ నీకు స్తోత్రాలు నాయన. యెహోవా ఈలియోన్, యెహోవా రోహి నీకు స్తోత్రాలు నాయన. యెహోవా సిద్కేను స్తోత్రాలయ్యా. యెహోవా సఫియోతు నీకు స్తోత్రాలు. యెహోవా మెక్కదాస్ నీకు స్తోత్రాలు. యెహోవా రాఫా నీకు స్తోత్రాలు. యెహోవా హుసేను నీకు స్తోత్రాలు. యెహోవా ఎలోహీన్ నీకు స్తోత్రాలు. యెహోవా ఎలోహా నీకు స్తోత్రాలు. యెహోవా ఎలోహే నీకు స్తోత్రాలు. ఎలోహీం నీకు స్తోత్రాలు. ఎల్షద్దాయ్ నీకు స్తోత్రాలు. యేసు అను నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇమ్మానుయేలు అను నామమును బట్టి స్తోత్రాలు. దేవుని వాక్యం అను నామమును బట్టి నీకు స్తోత్రాలు. నీ నామము ఘనమైనది గనుక నీకు స్తోత్రాలు. నీ నామము మనోహరము నీకు స్తోత్రాలు. పోయబడిన పరిమళ తైలంతో సమానమగు నీ పేరును బట్టి నీకు స్తోత్రాలు. నీ నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది గనుక నీకు స్తోత్రాలు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను గనుక నీకు స్తోత్రాలు. నీ నామము నీ ప్రతి నామమునకు పైనామమును బట్టి నీకు స్తోత్రాలు. నీవు నీ నామము సమీపంగా నున్నావు గనుక నీకు స్తోత్రాలు. నీ నామము బలమైన దుర్గము నాయన, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవయ్యా, నీకు స్తోత్రాలు నాయన తండ్రి. స్తోత్రం నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. స్తోత్రం నాయన, మీ స్తోత్రం నాయన తండ్రి. ఇదిగో తండ్రి, నేను రాత్రంతా మంచి నిద్రను అనుగ్రహించి తిరిగి తెల్లవారుజామున లేచి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, కల్వరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఉదయ కాలమునే లేచి నాయన మీ సన్నిధానంలో మొరపెట్టి పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థించుకొని నీ యొక్క నామంతో నాయన వారి జీవితాలను నాయన తండ్రి మొదలుపెట్టే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. రాజుల రాజా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీ యొక్క దయగలిగిన దృష్టిని వీరందరి మీద ఉంచండి. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. వారి అవసరతలు తీర్చండి అయ్యా. వారి బిడ్డలను దీవించండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ మీద మీ దృష్టిని ఉంచండి నాయన. స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు కాపుదల, భద్రత దయచేయండి. వారికి చక్కని భవిష్యత్తు దయచేయండి. వారికి మంచి దైవ దీవెనలు కుమ్మరించండి. దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును, వయస్సునందును, జ్ఞానమందును ఎదుగులాగున సహాయం చేయండి. అనారోగ్యాలను దూరపరచండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దర్శించండి, దీవించి ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా యవన ప్రాయంలో ఉంటున్నటువంటి నాయన భార్యాభర్తలను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న ప్రయత్నాలను ఫలింపజేయండి. వారి జీవితాల్లో మేళ్లు దయచేయండి అయ్యా. సంతోషం దయచేయండి అయ్యా. ప్రార్థనా జీవితం దయచేయండి. ప్రార్థన ఆత్మను ప్రతి కుటుంబానికి దయచేయమని మొరపెడుతున్నాను నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. అదేవిధంగా దైవజనులను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఆశీర్వదించండి నాయన. వారి పరిచర్యలను దీవించండి. వారు చేస్తున్న ప్రతి పని మీద మీ దృష్టిని ఉంచండి నాయన. మీ యొక్క కార్యాలు జరిగించండి నాయన. మీ ఆత్మకార్యాలు జరిగించమని పరిశుద్ధాత్మ దేవ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాము. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు ఫలింపచేయండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఇంకా చర్చి కట్టడాలు లేక బాధపడుతున్నారో చర్చి కట్టుకోవటానికి సహాయం చేయండి నాయన. మరి ఏ కొదువలు కొరతలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చండి. ప్రతి పాస్టర్లను, ప్రతి సేవకులను, ప్రతి బైబిల్ అమ్మలను నాయన, ఎంతమంది బిడ్డలు నీ సేవా పరిచర్యలో ఉన్నారో వారిని, వారి కుటుంబాలను, వారి అవసరతలు తీర్చమని, వారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. సంఘాల్లో ఏకత్వం దయచేయండి నాయన. ఐక్యత దయచేయండి నాయన. ప్రార్థన ఆత్మ దయచేయండి నాయన. ఏకంగా కూడి ప్రార్థించే మనసులు వారికి దయచేయండి నాయన. కుటుంబాలను దర్శించి దీవించండి. కుటుంబాల్లో దైవ దీవెనలు కుమ్మరించండి నాయన. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన తండ్రి, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. అనారోగ్యాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను దర్శించండి. తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ప్రతి అవయవాన్ని ముట్టండి అయ్యా. ఏ అవయవం ద్వారా వారు బాధపడుచున్నారో ఆ అవయవాలకు ఆరోగ్యం దయచేయండి. మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ దయచేయండి నాయన. మీ రక్తము, కల్వరిశిలలో మీరు కార్చిన రక్తము పాప క్షమాపణ దయచేస్తుందయ్యా. మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత అన్నావు తండ్రి. ఆ గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డల మీదకి చాపి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను.
తండ్రి. అదేవిధంగా నాయన రకరకాల రోగాలతో, క్యాన్సర్లతో, యాక్సిడెంట్ల పాలై నాయన బెడ్ల మీద ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి, వారికి స్వస్థత దయచేయండి నాయన తండ్రి. మరి ఈరోజు నాయన ఒక దైవ సేవకుడు వారి కుటుంబ సభ్యుల గురించి నాయన మేము ప్రార్థిస్తున్నాము. ఆయనకు జరగబోయే ఆపరేషన్ కొరకు ఆ సిస్టర్ గారికి ఉన్న యొక్క నాయన తండ్రి బ్రెయిన్ ఆ యొక్క నాయన బ్రెయిన్కు సంబంధించిన వ్యాధి నుంచి కూడా విడుదల దయచేయండి, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ ముగ్గురు కుమార్తెలను కూడా దర్శించండి, వారికి చక్కని భవిష్యత్తు దయచేయమని, వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను ఫలింపజేయమని, ప్రతి హృదయాన్ని తెరువమని మొరపెడుతున్నాను. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు. అదేవిధంగా నాయన ఆ విధంగా ఎంతమంది దైవజనులు నాయన మరి శ్రమల్లో ఉంటున్నారో వారందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా తండ్రి మరి వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానము, నడిపింపు, కాపుదల, భద్రత దయచేయండి. నీతి న్యాయాలు కలిగి జీవించటం నేర్పించండి. మీ నామాన్ని ఘనపరచే బిడ్డలుగా చేయండి. వ్యాపారస్తులను దీవించండి అయ్యా. వ్యాపారంలో నాయన తండ్రి వారు లాభాలు పొందుకున్నట్లుగా నీతి న్యాయాలు కలిగి జీవించడానికి నేర్పించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను సరిచేయండి, బాగుపరచండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దర్శించండి నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. వారికి తగిన సమయం ముందు నాయన నార్మల్ డెలివరీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దర్శించి దీవించండి నాయన. సంతానం లేక బాధపరిచిన బిడ్డలందరికీ సంతాన భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. వారికి సంతోషం దయచేయండి అయ్యా. ఈ సమయంలో ఆసుపత్రిలో ఉండి డెలివరీలకు సిద్ధంగా ఉన్న బిడ్డలకు క్షేమకరమైన నాయన నార్మల్ డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. మీకు స్తోత్రాలు నాయన. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు తాకండి అయ్యా. వారి బలహీనతలన్నీ కొట్టివేయండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా తండ్రి తండ్రి మరి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. విధవరాండ్లను దర్శించండి నాయన. వారి అవసరతలు తీర్చండి, వారికి ఉన్న కష్టాలను దూరపరచండి, వారిని ప్రార్థనా పరులుగా మార్చండి. ప్రార్థన ఆత్మను వారికి దయచేయండి అయ్యా నాయన. ఎంతోమంది కొరకు భయంకరమైన దినాల్లో వారి ప్రార్థనలు నాయన ఎంతో అందరు బిడ్డలు ప్రార్థిస్తేనే నాయన ఈ యొక్క ప్రపంచం అంతా క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని వాడుకొనమని వేడుకుంటున్నాను. దేవ అనాథలను దర్శించండి, వారి జీవితాలు బాగు చేయండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మరి బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు, వివాహ దినోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు, గృహప్రవేశాలు చేస్తున్న బిడ్డలు, నూతన శిశువులను బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరికి నాయన నూతన సంవత్సర దయాకిరీటాన్ని ధరింపజేసిన దేవా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నాయన తండ్రి ఆ బిడ్డలకు నాయన తండ్రి మీ యొక్క వాగ్దానాలను ఆ బిడ్డల పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు నీ అందు విశ్వాసం, భయభక్తులు దయచేయండి నాయన తండ్రి. ఎంతోమంది బిడ్డలు నాయన వారి బంధుమిత్రుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా, వారి కుటుంబ సభ్యుల రక్షణ కొరకు, మారుమనసు కొరకు ప్రార్థించే బిడ్డలుగా చేయండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి మరి ప్రయాణిస్తున్న వారిని దీవించండి నాయన. వారి ప్రయాణాలను నాయన తండ్రి క్షేమకరం చేయండి నాయన. అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉద్యోగం చేస్తున్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు నాయన తండ్రి మరి కష్టపడడానికి వెళ్ళినటువంటి బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురు అన్నావు తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం. అక్కడి ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మరి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. చీకటి అంధకార శక్తులతోని ఆయన బాధింపబడుతున్న బిడ్డలకు విడుదల ప్రసాదించండి. నీ కుమారుడు నాయన మీరు ఏర్పరచుకున్న నీ సేవకుడు నాయన తండ్రి మోషే గారిని దర్శించండి. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేసి తన తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను, వారి యొక్క భార్య బిడ్డలను, వారు చేస్తున్న పరిచర్యలను ఆయన వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి అన్ని విషయాల్లో అభివృద్ధి, సంతోషము, సమాధానము, క్షేమం దయచేయండి నాయన. వారి రాకపోకల్లో క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. చేస్తున్న ప్రతి పనంతట్లో మీ సహాయం అందించండి. అదేవిధంగా శ్రావణమ్మను బట్టి, తన భర్తను బట్టి, కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారికి క్షేమం దయచండి. వారి ప్రయాణాలను దీవించండి నాయన. క్షేమకరమైన ప్రయాణం దయచండి. ఆ బిడ్డ ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాను, సర్టిఫికేట్ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ సహాయం అందించండి నాయన. వారు చేస్తున్న పరిచర్యలను, భార్య భర్తలు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మ కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోనండి దేవా. నన్ను దీవించండి అయ్యా. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. నాకున్న అనారోగ్య స్థితి నుంచి స్వస్థత దయచేయమని మీ నామాన్ని మహిమపరచుకోనమని వేడుకుంటున్నాను. మీకు ఇష్టమైన పాత్రగా నిలబెట్టండి అయ్యా నాయన. మా అందరిలో ఉన్న లోపాలను సరిచేయండి. మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని వాడుకొనమని వేడుకుంటూ
నాయన తండ్రి, ఈ యొక్క ఉదయకాలమున నాయన ఈ ప్రార్థనలను అంగీకరించి తిరిగి నాయన తండ్రి రాత్రికాలము మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునేంత వరకు ప్రతి ఒక్కరిని దర్శించి వారికి కృపాక్షేమములతో కృపా సత్యములతో నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి నామమున రెండంతలుగా మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.